ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో మనము 5వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది, ఆ సంభవాల గురించి, వాటి యొక్క అర్థాల గురించి తెలుసుకుందాం. మొదటి 4 ముద్రల గురించి 4 వీడియోలు చేయడం జరిగింది. ఎప్పుడు ఏమి సంభవించిందో ఆ వీడియోలు కనుక మీరు చూడనట్లయితే ఆ లింక్స్ ను పైన ఐకార్డ్స్ లోను, ఎండ్ టైటిల్స్ లోను, వీలైతే డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వాటిని మీరు ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ చేయండి. ఇక మనం విషయంలోనికి వెళ్తే 5వ ముద్ర విప్పబడినప్పుడు ఏ సంభవాలు జరుగుతాయి? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు నేను చదువుతా ఉన్నాను. ప్రకటన 6, 9 నుంచి 11. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద చూచిటిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు నా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఎందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడును, మరియు వారి వలనే చంపబడిపో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలము విశ్వమింపవలెనని వారితో చెప్పబడెను. అయితే ప్రియులారా గమనించండి, 5వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనము లేఖన భాగంలో నుంచి చదవటము జరిగింది. అయితే మొదటి 4 ముద్రలకి దీనికి ఒక భిన్నమైన కాంటెక్స్ట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే మొదటి 4 ముద్రలు విప్పబడినప్పుడు అక్కడ 4 గుర్రాలను మనం చూస్తాం. తెల్లని గుర్రము, ఎర్రని గుర్రము, నల్లని గుర్రము, అలాగే పేల్ హార్స్, పాండుర వర్ణము కలిగిన గుర్రాలు మరి దర్శనములో బయలుపడటాన్ని అక్కడ మనం చూస్తాం. అయితే ఈ దర్శనాన్ని చూచుటకు యోహానును మరి జీవులు 1వ జీవి, 2వ జీవి, 3వ జీవి, 4వ జీవి అవి రమ్మని పిలవగా తర్వాత ఈ దర్శనాన్ని యోహాను చూసినట్టుగా మనము మొదటి 4 ముద్రల విషయంలో మనం చూస్తాం. అది 5వ ముద్రలోనికి వచ్చేటోకి ఆ గుర్రాలు ఏవి మనకు కనపడతలేదు. అలాగే గుర్రము పైన ఎవరో మనుషులు ఉన్నట్టుగా కూడా ఇక్కడ విషయాలు ఏమీ లేవు. కానీ ఈ 5వ ముద్ర విప్పబడినప్పుడు లొకేషన్ డైరెక్ట్ గా మరలా పరలోకానికి షిఫ్ట్ అయింది. అక్కడ యోహానికి ఒక బలిపీఠము కనిపించిందంట. ఆ బలిపీఠము కింద కొన్ని ఆత్మలు ఉన్నాయట. ఆ ఆత్మలు ఎవరి ఆత్మలు అంటే అవి హతసాక్షుల యొక్క ఆత్మలని ఇక్కడ మరి భక్తుడే తెలియజేయటం జరిగింది. వారు ఏమి చేస్తూ ఉన్నారంటే మరి వారు కేకలు వేస్తున్న సందర్భము అక్కడ కనిపిస్తూ ఉంది. వారు బలిపీఠము కింద వారిని యోహాను చూచారట. వారు దేవుణ్ణి మరి వారి పొందుకున్న ఆ యొక్క శ్రమను బట్టి తీర్పు తీర్చమని దేవుణ్ణే బ్రతిమాలుకుంటున్న, ఇంకా చెప్పాలంటే బిగ్గరగా కేకలు వేస్తున్న సందర్భము అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ప్రియులారా గమనించండి, వారందరూ కూడా మరి హతసాక్షుల యొక్క ఆత్మలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా. వారు ఏమంటా ఉన్నారంటే దేవుణ్ణి మరి వారు పొందుకున్న శ్రమ నిమిత్తము ప్రతిదండన చేయమని అడుగుతా ఉన్నాయంట. ఎంతకాలము నువ్వు మౌనంగా ఉంటావయ్యా, ఎంతకాలము నువ్వు కామ్గా ఉంటావయ్యా, మేము పొందుకుంటున్న ఈ శ్రమ నిమిత్తము ప్రతిదండము ఈ దండన ఎప్పుడు చేస్తావని దేవుడితో బిగ్గరగా మాట్లాడుతున్న సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 5వ ముద్ర ఇది మరి కొంచెము పెక్యులియర్ కాంటెక్స్ట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. సాధారణంగా అండి పరలోకంలో అక్కడ విధానము ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దేవుడి దగ్గర నుంచోవడానికి ఎవరైనా భయపడతారు కదా. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచోవాలంటేనే షివరింగ్ ఉంటుంది. వీరు దేవుడు ఎదురుగా ఉండి మరి వీరు పొందుకుంటున్న శ్రమ నిమిత్తమే వీరు కేకలు వేస్తా ఉన్న సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకొన్ని పెక్యులియర్ థింగ్స్ ఏం కనిపిస్తా ఉన్నాయంటే, సాధారణంగా దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో మన అందరికి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఎవరైనా చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? మేము ఈ ప్రతిదండన అనుభవిస్తా ఉన్నాం కదా, మేము ఈ దండన అనుభవిస్తా ఉన్నాం కదా, దీనికి సమాంతరమైన ప్రతిదండన నువ్వు ఎప్పుడు చేస్తావని దేవుణ్ణి వీరు క్వశ్చన్ చేస్తా ఉన్న సందర్భాన్ని ఇక్కడ మనము క్లియర్ గా చూడొచ్చు. అది మొదటి 4 ముద్రలకు 5వ ముద్రకు కాంటెక్స్ట్ మరి డిఫరెంట్ గా మనకి కనిపిస్తుంది. అయితే ప్రియులారా, అంత్యకాలములో జరగబోయే సంగతులు ఇక్కడ రాయబడ్డాయి. అంటే హతసాక్షులుగా అనేక మంది ప్రజలు మారిపోతారు అని
అర్థాన్ని ఇది ఇస్తుంది. ఇప్పుడు ఈ హతసాక్షులు అనే దానికి కరెక్ట్ ఎబ్రివేషన్ మనం డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది, కరెక్ట్ మీనింగ్ ని మనం డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మందికి హతసాక్షులు అంటే కరెక్ట్ మీనింగ్ అర్థం కాదు. ఎవరైనా ఒక దైవజనుడో లేదా క్రీస్తు కోసము నమ్మకంగా మరి బ్రతికిన ఒక వ్యక్తో యాక్సిడెంట్ లో కనుక చనిపోయాడు అనుకోండి, వారేమంటారంటే హతసాక్షులు అయిపోయాడు అంటారు. అట్లా పలకడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్న హతసాక్షులు ఎట్లా హతసాక్షులుగా మారారట? 9వ వచనంలో రాయబడి ఉంది, తాము ఇచ్చే సాక్ష్యము నిమిత్తము అలాగే దేవుని వాక్యము నిమిత్తము వారు వధించబడ్డారంట. దేవుడు సువార్తను ప్రకటించిన దానికై, దేవుడు చేసిన అద్భుత వివరాలు వివరించి సాక్ష్యము చెప్పిన దానికై, వారు చేసిన మంచి పనికి చాలా మంది వారిని హింసించి మరి నిందల పాలు చేసి అలాగే హతసాక్షులుగా చంపేశారు అన్న అర్థం ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి హతసాక్షి అనేది చాలా ప్రాముఖ్యమైన వర్డ్ అండి. నిజంగా హతసాక్షులు అనేవాళ్ళు దేవుడి చేత ఎన్నుకోబడతారు. ఎవరు పడితే వాళ్ళు హతసాక్షులుగా ఉండరండి. దేవుడు కొంతమంది ఉన్నవారిలో కొంతమందిని ప్రత్యేకముగా ఎంచుకుంటాడు. ఇంకొంతమంది అనొచ్చు సరదాగా, నేను దేవుడి కోసం హతసాక్షిని అయిపోతాను. అది నీ చేతుల్లో నా చేతిలో ఉండదు. దేవుడి చేత ఎవరైతే చూస్ చేయబడతారో ఆ పని చేత వారే హతసాక్షులుగా మారేటటువంటి అవకాశం ఉన్నది. నువ్వు నేను కోరుకున్నా కూడా అది జరగనటువంటి విషయం అనేది గమనించండి. ఎందుకంటే నువ్వు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, ఏదైనా ఒక మేకను కానీ ఒక దూడను కానీ దేవుడి కోసం బలి ఇవ్వాలనుకోండి, ఏ దూడ పడితే ఆ దూడను దేవుడి కోసం బలి ఇచ్చేస్తే దేవుడు అంగీకరించడు. ఎటువంటి ఉండాలంట? మచ్చలేని ఉండాలంట, దాగులేని ఉండాలంట. మరి పరీక్ష చేసిన తర్వాత అన్ని పెర్ఫెక్ట్ గా ఉన్న ఆ జంతువులే దేవుడి దగ్గర బలికి ఉపయోగపడతాయి. ముందుగా యాజకుడు వచ్చి అందులో ఏదైనా లోపం ఉందా, అన్ని ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా బలికి ఆమోదయోగ్యంగా జంతువు ఉందా లేదా పరిశీలించి అది ఉన్నట్లయితేనే బలికి అనుమతిస్తాడు. అటువంటివి మాత్రమే బలికి ఉపయోగపడతాయి. అలాగే మనుషులలో కూడా ఎవరైతే దేవుడి కోసం బలి అవ్వాలంటే, హతసాక్షులుగా మారాలంటే వారు దేవుడి చేత ముందుగానే చూస్ చేయబడాలి. ఆ కార్యం నిమిత్తమే కొంతమందిని దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకుంటాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే గొర్రెల కాపరులు ఉంటారు. గొర్రెల కాపరులు ఏం చేస్తారంటే మందలను మేపుతూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు అన్న రహస్యము మొదటిగా కొంతమంది గొర్రెల కాపరులకు చెప్పబడింది. ఆ గొర్రెల కాపరులు ఎటువంటి గొర్రె కాపరులు అండి? సాధారణమైన గొర్రెల కాపరులు కాదు. వారు మిగ్దాల్ ఏదార్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ మిగ్దాల్ ఏదార్ అనే ప్రాంతంలో గొర్రెలను మేపుతూ ఉంటారు వాళ్ళు. అక్కడ దేవాలయపు బలి కోసము అవసరమయ్యే గొర్రెలను మాత్రమే ఆ ప్రాంతంలో వారు మేపుతూ ఉంటారు. ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంకము వారికి అంటకుండా ఒక ప్రత్యేకమైన ప్రిస్క్రిప్షన్తో ప్రత్యేకమైన ప్రికాషన్స్ తీసుకుని కొన్ని గొర్రెలను వారు మేపి దేవుడి బలి కొరకు మందిరానికి వారు అప్పగిస్తారు. ఇప్పుడు ఆ గొర్రెల కాపరుల యొక్క పని అది. కాబట్టి యేసు పుట్టాడు అనే వార్త గొర్రెల కాపరులకి తెలియబడిందంటే ఇది ఏ గొర్రెలను కాస్తా ఉన్నారు వాళ్ళు? దేవాలయ మందిరపు బలి కోసము సిద్ధపరచబడవలసిన గొర్రెలను వారు కాపలా కాస్తా ఉన్నారు. అందుకనే వారికంతా ప్రాముఖ్యత ఇవ్వబడింది, సంతరించుకుంది అనేది మనం గమనించాలి. అలాగే దేవుడు కూడా గొర్రెల కాపరులు కొంతమంది యాజకుల దగ్గర వీరిని ఏం చేస్తాడట? మేపుతాడట. కొంతమంది యాజకుల దగ్గర ఈ హతసాక్షులు అవ్వవలసిన వారిని ప్రత్యేకమైన బృందాల దగ్గర దేవుడు ట్రైనింగ్ ఇచ్చి దేవుడు ఎన్నుకుంటేనే, చూస్ చేసుకుంటేనే, మచ్చ, డాగు, కలంకం లేని వారిని దేవుడు ప్రతిష్ఠిస్తేనే ఆ పని కోసము వారు సిద్ధపరచబడతారనేది ప్రాముఖ్యంగా మనం గమనించాలి. అయితే అంత్యకాలంలో అనేక మంది హతసాక్షులు అయిపోతారు. వీరు బిగ్గరగా అరుస్తూ ఉన్నారే, బిగ్గరగా కేకలు పెడతా ఉన్నారే. ప్రియులారా, మహాశ్రమల కాలములో జరగబోయే సంగతులు ఇవన్నీ ఎంత తీవ్రముగా శ్రమలు ఉంటాయో, ఎంత తీవ్రముగా దేవుడి పేరెత్తిన వాడు, దేవుడి పేరట సాక్ష్యము చెప్పిన వాడు, దేవుడి సాక్ష్యాన్ని పంచుకున్నవాడు ఎంతలా హింసించబడతారో ఆ యొక్క విషయము ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది కింద వచనాల్లో ఏమిటంటే, వారందరికీ కూడా తెల్లని వస్త్రము ఇవ్వబడిందంట. అంటే తెల్లని వస్త్రం ఇవ్వబడిందంటే నిజంగా చుట్టుకోవడానికి తెల్లని వస్త్రాన్ని ఇచ్చారని కాదు, కానీ మనం ఆత్మీయమైన అర్థాన్ని తీసుకోవాలి. వారికి ఒక అథారిటీ ఇవ్వబడిందని అర్థం. అలాగే దేవుడితో ఒక కోవెనెంట్, ఒక నిబంధన వారికి ఏర్పరచబడిందని
అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫిజికల్గా తెల్లని వస్త్రం వేయరు కదా, ఎందుకంటే వారు ఎవరికి బాడీస్ ఉండవు. ఇప్పుడు ఆల్రెడీ చనిపోయి ఇప్పటికీ పరదైసుకు వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆత్మలుగానే ఉంటారు, వారు ఎవరికి కూడా బాడీస్ ఉండవు. అంత్యకాలంలో యేసుక్రీస్తు వారి రాకడా ఆ కాలాంతర కార్యక్రమాలు జరిగే క్రమములో అప్పుడు అందరికీ మహిమ శరీరాలు వస్తాయి తప్ప ఇప్పటికీ చనిపోయి వెళ్ళిపోయిన వారందరూ పాత నిబంధన భక్తులతో సహా చాలా మంది వారందరూ పరదేశంలో ఏ స్టేట్లో ఉంటారంటే ఆత్మీయ స్టేట్లోనే ఉంటారు, వారు ఎవరికి బాడీస్ లేవు. అయితే అంత్యకాలంలో జరగబోయే సంఘటనలప్పుడే వారందరికీ కూడా మహిమ శరీరాలు ఇయ్యబడతాయి అన్న విషయాన్ని మొదట మనం గుర్తించాలి. అందుకని వారికి తెల్లని వస్త్రం ఇచ్చారంటే వారి బాడీలకు కట్టుకోవడానికి ఏదో వస్త్రాన్ని ఇచ్చారు కదా, కానీ ఒక అథారిటీని, ఒక కోవనెంట్ అంటే ఒక నిబంధనను అది సూచిస్తూ ఉంది అన్న విషయాన్ని గమనించండి. అయితే ఇటువంటి భయంకరమైన రోజుల్లో అనేక మంది హతసాక్షులు దేవుడి మాట ఎత్తితేనే చంపేసేటటువంటి రోజులు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం ఇంతకుముందు వీడియోలో ఒక విషయాన్ని చెప్పుకున్నాం. ఈ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో ఏదైతే విషయాలు రాయబడి ఉన్నాయో సేమ్ అదే ఆర్డర్లో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒలీవల కొండపైన మరి యుగాంతము గురించిన సూచనలను మరి శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఒకటొకటి జరగబోయే కార్యాలను చెప్తారు కదా, అవన్నీ కూడా సేమ్ క్రోనాలజికల్ ఆర్డర్లో ఉన్నాయని ఇంతకుముందు చెప్పాను. అర్థమైంది కదండి. 1వ ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, అలాగే 6 ముద్రల గురించి విప్పబడినప్పుడు ఏ సంగతులు సంభవిస్తాయని ఒక క్రోనాలజికల్ ఆర్డర్ ఉందో అదే ఆర్డర్ను యేసుక్రీస్తు ప్రభులు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అధ్యాయానికి అది ఒక డూప్లికేట్ అధ్యాయముగా అక్కడ అది మనకు ఒక రిఫరెన్స్ అధ్యాయంగా మత్తయి 24 కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న అర్థము మనకి పూర్తిగా అర్థం అవ్వాలంటే ఆ విషయాన్ని మనం చదువుతాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. సకల జనముల చేత ఉన్నవారు ద్వేషించబడతారట, హతసాక్షులుగా మారిపోతారట. ఆయన ప్రజలు శ్రమల పాలు చేసి మరి వారందరినీ కూడా చంపుతారు అని ఇదే వాక్య లేఖన భాగము అర్థాన్ని ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి 24లో ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రకటన 6వ అధ్యాయము ఇంకా ఆర్డర్లో ఉన్న ఈ ఈవెంట్స్ అన్ని కూడా దీనికి రెఫరెన్స్ అధ్యాయంగా మత్తయి సువార్త 24 ఉన్నదనేది గమనించాలి. అయితే హతసాక్షులు అంటే మీరు అడగవచ్చు, అది హతసాక్షులు లేని కాలం ఎక్కడుందండి? ఆల్రెడీ చాలా మంది ఇప్పటికే ప్రభు కోసం హతసాక్షులు అయ్యారు కదా. ప్రత్యేకంగా ఇక్కడ హతసాక్షుల గురించి రాయటం ఏంటంటే చాలామంది హతసాక్షులు అయినప్పటికీ కూడా అంత్యకాలంలో దాని తీవ్రత అత్యధికంగా పెరుగుతుంది. అలాగే అటువంటి సంఘటనలు ప్రపంచంలో ప్రతి చోట ప్రతి దేశంలోనూ చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రియులారా, తీవ్రమైన రోజులలోనికి ప్రపంచము త్వరలో వెళ్ళేటటువంటి పరిస్థితులు మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే 5వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుందండి? హతసాక్షులను గురించి మరి ఇన్డెప్త్గా మరి తక్కువ టైంలోనే మీకు అర్థమైందని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమెన్.